హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బ్లాగ్స్. నేను మీ హేమంత్. సో ఈరోజు అయితే నేను బ్లాక్ కాఫీ ఎలా చేయాలో చెప్తాను అనమాట. సో బ్లాక్ కాఫీ సాధారణంగా అందరికీ తెలిసిందే, కానీ నేను నా మెథడ్లో ఎలా చేస్తానో చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ముందుగా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ బాయిల్ చేయాలి, అది వామ్ అయ్యే వరకే. సో ఆ లోపు మనం 2 టేబుల్ స్పూన్ కాఫీ, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కప్లోకి తీసుకుందాం. నేనైతే షుగర్ వాడను. మీకు కావాలంటే షుగర్ వాడుకోండి, కానీ వాటర్లోనే వేసేయండి, ఎందుకంటే దీంట్లో వేస్తే మళ్ళీ కలవదు, టైం పడుతుంది. సో ఇప్పుడైతే కొద్దిగా హనీ వేసుకుందాం. ఇదైతే ప్యూర్ నాటుతాయి అనమాట. సో ఇప్పుడు వాటర్ బాయిల్ అయిపోయింది అనమాట, కొద్దిగా వామ్ అయ్యే వరకే, ఒక 1-2 మినిట్స్ అలా. సో ఇప్పుడు దీనిలో ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసుకుందాం, ఎక్కువ కూడా వద్దు, కొద్దిగా వాటర్ వేసుకొని, సో ఇంత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఆ ఫోమ్ టెక్స్ వచ్చిందాక, అప్పుడే మొత్తం కాఫీ బాగా స్ట్రాంగ్ ఉండేది. సో బాగా బేక్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఫోమ్ అనేది టెక్స్చర్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు వాటర్ పోసుకుందాం. మీకు ఇంకా కొద్దిగా ఫోమ్కి కావాలంటే నేను వీడియోలు చేశాను, ఆ ఫోమ్లో రావాలనేది ఆ వీడియో చూడండి. కావాలంటే ఎండ్ స్క్రీన్లో ఐకార్డ్లో పెడతాను. సో చూసారు కదా, ఇంట్లోనే సింపుల్ అండ్ ఈజీగా బ్లాక్ కాఫీ ఎలా తయారు చేశానో. సో మోస్ట్లీ అందరికి తెలిసే ఉంటుంది, కానీ ఇది నా మెథడ్ అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను, మీకు గనక ఫోమ్ టెక్చర్ కావాలంటే నిన్న వీడియో చూడండి, ఐకార్డ్లో పెడతాను, మరియు ఎండ్ స్క్రీన్లో కూడా పెడతాను. సో ఇది పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, జస్ట్ వామ్ వాటర్, కాఫీ, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అండ్ హనీ ఆర్ షుగర్, అంతే. ఇంత సింపుల్ అనమాట. సో మీకు కనుక ఈ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఉంటాను, బాయ్.